చార్మినార్ నియోజకవర్గం కిషనగర్ గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ దాడి జరిగిన మనం చూసుకున్నట్టయితే దేవాలయాలకి కూడా చాలా దూరం ఉన్నటువంటి పరిస్థితి. సో బస్సులు కావచ్చు, పెద్ద పెద్ద వెళ్తుంటాయి, రాత్రిపూట కూడా ఇక్కడ లారీలు వెళ్తుంటాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి సంఘటన జరగలేదని చెప్పేసి కూడా బొలేరో వాహనం ఏదైతే ఉందో జరిగిందా దాన్ని అంటే పోలీస్ శాఖనే నిర్ధారించుకోవాలని చెప్పేసి కొంతమంది పోలీస్ శాఖకి అప్పగించడం అనేది జరుగుతుంది. సో మనం డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ విషయంలో కావచ్చు, మళ్ళిన విషయంలో కూడా ఇంత డిస్టెన్స్ లలో కేవలం గుడిని మాత్రమే తాకే అవకాశం ఉందా? ఒకవేళ గుడిని తాకినా కూడా ఈ విధంగా ధ్వంసం. ప్రస్తుతం మనతో పాటు నరసింహ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. చెప్పండి, మీ గ్రామంలో జరిగినటువంటి. అందరికీ నమస్కారం. ఈరోజు రాత్రి 10-10:30 సమయంలో మా కిషనగర్ గ్రామ బంగారు మైసమ్మ అనే చరిత్ర గలటువంటి మా అమ్మవారిని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా వచ్చి కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకొని వాళ్ళ కోరికల మేరకు రెగ్యులర్గా మనకు ఇక్కడ మొక్కులు తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు కొన్ని వందల సంవత్సరాల కింద నిర్మించిన గుడిని రాత్రి కొంతమంది తిరిగిన దుండగులు వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ వెహికల్ తీసుకొని వచ్చి రివర్స్లో తలిగించారు. అది సీసీ కెమెరాల్లో ఫుటేజ్లో దొరికింది మాకు. తలిగించిన తర్వాత దాన్ని మరి వెనుకకొచ్చి చూసి మరి తలిగిన తర్వాత వెళ్ళి అది ఇట్లా జరిగిందని, లేకపోతే గ్రామస్తులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పొరపాటు జరిగిందని చెప్పకుండా దాన్ని మరి చూసి తగిన తర్వాత వెళ్ళిపోయింది. కాబట్టి అది పోలీసు వారు, మా బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. ఇది కేవలము ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ గుడి హిందువుల గుళ్ళ మీదనే ఎందుకు ఇట్లా అగత్యాలు చేయడము, హిందువుల మనోభావాలను దెబ్బతీయడము, అదే చర్చిల మీద కానీ అదే దర్గాల మీద కానీ ఎలాంటి ధ్వంసాలు చేయకుండా ఓన్లీ హిందూ ధర్మానికే ఆరోపణ చేస్తూ వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీన్ని కఠినమైన చర్య తీసుకొని పోలీసు వాళ్ళకు తర్వాత అందరూ కూడా ఐకమత్యంతో గుడి ఎవరైతే పొరపాటు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందిగా కోరుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గారు తప్పకుండా చార్మినార్ నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం యావత్తుగా వరుసగా ఇలాంటి హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. అక్కడ పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎవరినైనా సరే ఇంతవరకు గుడి మీద దాడి చేసిన వాళ్ళు కానీ, మలమూత్ర విసర్జన చేసిన వాళ్ళు కానీ, గుడిని కూలగొట్టిన వాళ్ళని కానీ ఎవరినైనా సరే పట్టుకొని వాళ్ళని శిక్షించిన దాఖలాలు ఇంతవరకు ఎక్కడ లేవు. పోలీసులు ఇందులో చాలా నిద్రపోయి ఉన్నారు. ఇక్కడ రాత్రి కిషనగర్ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి గల ముఖ్య వాహనం అయితే ఏదైతే ఉందో అది వాంటెడ్లీ కావాలని తగిలినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇట్లాగే హిందూ దేవాలయాల పైన దాడులు జరిగితే ఇక పైన హిందువులంతా ఏకమైతం ఒక తాటిపైకి వచ్చి హిందూ దేవాలయాలు మేమే రక్షించుకుంటాం, మా దేవాలయాలకు మేమే, మా ధర్మాన్ని మేమే కాపాడుకుంటాం, మేమందరం రోడ్డెక్కితే ఏమవుతుంది అనేది ఈ సమాజానికి, ప్రభుత్వానికి హెచ్చరికగా పోలీసులు దీన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ఇక్కడ వాహనం తగిలిన డ్రైవర్ను గాని, ఆ వాహనం గాని దాన్ని పట్టుకొని ఏ విధంగా జరిగింది అనే కోణంలో విచారణ జరిపి పోలీసులు వారిని శిక్షించాలి. లేని పక్షంలో హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి యుద్ధం ఇస్తాం, చార్మినార్ ముఖ్య కూడలిని బంద్ పెడతాం. ఇది ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తిగా కాకుండా ఒక హిందువుగా నేను తెలియజేస్తున్నా. సో ఇదే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ గుడి? కనీసం 56 ఏళ్ళ చేసి గుడి అమరపేట అంజయ్య పంతులు అందరు కలిసి ఊరు మొత్తం ప్రజలు కలిసి గుడి ఇది నిలబెట్టిండ్రు. అప్పుడు కూడా ఇది మొత్తం బండ్లు ట్రాక్టర్లు అన్ని తిరుగుతుండే. కొంతమంది ఇడికెళ్ళి వచ్చి కూడా దండ పెట్టి పోతుండే. ఇక ఏ విషయంలో ఇక మరి వాళ్ళు కావాలి చేసిండ్రా ఎట్లా చేసిండ్రో అది అంటే నీకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు అది బండి వచ్చి తగినట్టు బండి తగిలిందా మనకు ఇక మనకు అందులో చూస్తూనే తెలుస్తుంది.
చూసినావు అది సీసీ కెమెరా చూడలే ఇక మేము అయితే. చూడలేవా? వెంటనే ఇక మేము వచ్చి ఇప్పుడు వస్తున్నాం. అయితే 50 సంవత్సరాల నుంచి ఉంది అది? అప్పుడు 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇట్లా కాలే? కాలేదు, ఎన్నడూ కూడా కాలేదు. ఇప్పుడే ఇట్లా అయ్యింది. ఇప్పుడు సో కావాలని చేసింది అనుకుంటున్నా ఎట్లా అనుకుంటున్నా? కావాలని ఎట్లా చెప్పు కావాలని తెలియదు. ఇక ఇట్లా వచ్చి ఇట్లా మరి వాళ్ళు ఇంకా తెలియదు. అయితే కొలాస ఉన్నది ఈడ. ఇప్పుడు ఎన్నో వాహనాలు పోతాయి ఈడ. కొలాస ఉన్నది ఎన్నడూ కూడా ఇట్లా కాలేదు. ఇప్పుడే అయ్యింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ సర్పంచ్ బొద్దుల శ్రీశైలం గారు ఉన్నారు. శ్రీశైలం గారు చెప్పండి, అంటే మీ గ్రామంలో జరిగినటువంటి దాడి కావచ్చు, ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నా పేరు శ్రీశైలం, బదుల శ్రీశైలం, కిషనగర్ మాజీ సర్పంచ్ని. ఇక్కడ ఈరోజు రాత్రి గుర్తు తెలియని వాహనం, ఎవరు గుర్తు తెలియని వాహనంతో మా ఊరి దగ్గరలో మైసమ్మ టెంపుల్ ముందరున్న గుడిని గుర్తు తెలియని వాహనంతో ధ్వంసం చేయడం జరిగింది. ఇది అన్ఫాక్చురేట్లీ అనుకోకుండా జరిగింది అనడానికి ఆనవాళ్ళు లేకుండా కావాలని గుద్దిరు అనడానికి పర్టికులర్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం టోటల్గా వన్ సైడ్ టర్న్ చేస్తుంటే ఒక వెహికల్కి తగిలిందంటే సౌండ్ తోటి అక్కడ ఆ డ్రైవర్కు తెలిసిపోతుంది, అప్పుడే సౌండ్ వచ్చింది, బండికి ఏదో తగిలింది కాబట్టి ఆపుకోవాలనే ఉద్దేశంతో అతను ఆపుకుంటుండే. కావాలని ధ్వంసం చేసినట్టుగానే కనిపిస్తుంది కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలంటని చెప్పి పోలీసు వారిని మేమందరం గ్రామం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మత చర్యలకు పాల్పడే వ్యక్తులని కావాలని చేసిన వారికి కఠినమైన శిక్షలు చేయాలి. ఈరోజు గణతంత్ర దినోత్సవం కాబట్టి మన హిందువుల గుడి కూలిపోవడానికి మాకందరికీ బాధాకరంగా ఉంది. భారతదేశంలో వండుకుంటూ ఇలాంటి దుష్పర్యానికి పాల్పడిన వారికి కఠినమైన చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇట్లాంటివి జరిగినాయి. ఇప్పటి వరకు అందరం కలిసిమెలిసిగా ఉండేవాళ్ళము, అందరూ సోదర భావనంతో ఉంటాము. కాకపోతే ఇలాంటి గుళ్ళ విషయానికి మొట్టమొదటి మా గ్రామం పుట్టినప్పటి నుండి అంటే గతంలో గితంగా ఎప్పుడు జరగని విధంగా ఈరోజు గుడి కూలిపోవడానికి కారణం ఎవరనే వ్యక్తులని కొంతమంది దొంగలు అంటే బుధాలు తరిమే విషయంలో ఉన్నది. అలాంటి మంచి పద్ధతి కాదు. ఎవడు తప్పు చేసినా మన ఇంటోడు తప్పు చేసినా సమాజం కొరకు కట్టుబడి ఉండి తప్పు చేసిన వ్యక్తులని కఠినంగా శిక్షించాలని చెప్పి గ్రామం తరఫున గ్రామంలో ఒక ఎక్స్ సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులని సమాజానికి చీడపురుగు లాంటి వాళ్ళని మాత్రము వదిలొద్దని చెప్పి నా ఒక కోరిక. మాజీ వార్డు సభ్యులు మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు చెప్పండి, ఈ విధంగా ఘటన ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అంటున్నారు. ఈ విధంగా మొట్టమొదటిసారి జరగడానికి ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుట్రపూర్వకంగా చేసినట్టు కనబడుతుంది. వెహికల్ ఇప్పుడు రోడ్డు వచ్చేసి చాలా దూరంగా ఉంది. ఇంత వెనక్కి వెళ్ళి కుద్దడము అందులో సీసీ కెమెరాలో క్లియర్గా కనబడుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కానీ నిష్పక్షపాతంగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఇట్లాంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా? ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. మా ఊర్లో కూడా అందరము సెక్యులరము అందరం కలిసే ఉంటాము. ఎప్పుడు ఇలాంటి భేదాలు ఎవరి దగ్గర లేకుండా అసలు ఇప్పుడు జరగడం ఇది ఫస్ట్ టైం అసలు. అంటే ఏం చెప్తారు ఫైనల్ గా ఈ ఇష్యూ పైన? ఇది మాత్రం ఖచ్చితంగా కావాల్సింది చేసినట్టు అనిపిస్తుంది. కావాలని చేసి ఇప్పుడు ఏదైనా ఒక వెహికల్ వచ్చి అంత దూరంగా ఉన్న వెహికల్ వచ్చి ఇంత దూరంగా తాపినప్పుడు ఖచ్చితంగా స్లో ఉంటది, ఏదో చిన్న గీత పడడం ఏదో జరుగుతుంది. కానీ మొత్తం ఇక్కడ చూస్తే మీరు బాగా కెమెరా జూమ్ చేసి చూస్తే మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చిన్న గుడి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా సైకిల్ మీద వచ్చి ఇక్కడ వచ్చి నిలబెట్టి దేవుణ్ణి మొక్కి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి వెళ్లే వాళ్ళం. అసలు ఇంత దూరంగా మేము మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి రోడ్డు ఎంత దూరం ఉంది, ఇక్కడ గుడి ఎంత దూరం ఉంది. అసలు నాకు ఏదో చిన్న గీత పడాలి, కానీ ఇంత ఇదిగా ఎందుకు జరిగింది అనేది నాకు అర్థం కాలేదు అసలు. ఇక్కడ ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పూజారి గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ఇట్లా జరిగినాయా లేదా ఇప్పుడే జరిగిందా అనేది. పూజారి గారు నమస్కారం. ఏం పేరు అండి? నా పేరు బ్రహ్మచారి సార్. బ్రహ్మచారి. సో ఎప్పటి నుంచి ఉంటున్నారండి? నేను చాలా రోజుల నుంచి ఉంటాను సార్. చాలా రోజుల నుంచి. సో ఎప్పుడైనా ఇట్లాంటి ఘటన జరిగింది అనుకో? ఏం జరగలేదు సార్ ఇక్కడ.
ఓకే. ఇప్పుడు ఇది జరగడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఏ విధంగా చూసేది అంటే మరి అది యాదృచ్ఛికమా లేకపోతే కావాల్సి అని చేసినరా తెలియదు సార్ మాకు. ఉమ్, మేము 11 గంటల 12 గంటల మాకు గెలిచింది అన్నట్టు. ఓకే. ఒక బాబుదా గెలిచింది. ఇట్లా గుడికాడ ఇట్లా అయింది అని అంటే మేము కూడా అంత రాత్రి రాలేకపోయినాం. ఉమ్, సరే ఉదయం చూస్తాం సీసీ కెమెరాలు ఉంటాయి కదా అని అనుకున్నాం. ఓకే. ఏం జరిగిందో తెలియదు ఇక. ఇక్కడ ఏం సీసీ కెమెరాలు లేవా గుడి ఆ దగ్గర గుడి దగ్గర ఏం పెట్టలేదండి ఇప్పటి వరకు? ఇప్పుడు వాడికి. ఓకే. కేవలం అక్కడ ఉన్నటువంటి షాప్లు షెడ్లు షాపులు అక్కడ ముస్లిం బాబు ఉండే ఉమ్, ఆయనది నడవలేదు అని అంటున్నట. ఉమ్. ఆ షాప్ 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 ద్వారా తెలిసింది. సో ఈ ఆలయ విశిష్టత చెప్తా. ఈ ఆలయం చాలా సార్ 100 సంవత్సరాలకే ఉన్నది సార్. ఇది మా తాత ముత్తాతకే ఉన్నది. ఉమ్, కాకపోతే మా నాయనగారు చిన్నగా ఉండే అనమాట. ఉమ్, ఉమ్. మా నాయనగారే ఇది చేసిండు. మా అమ్మ మా నాయన. ఓకే, ఓకే. మా అమ్మ చనిపోయి ఒక 6 నెలలు అవుతుంది. 108 సంవత్సరాలు బతికింది మా అమ్మ. అచ్చా. మా నాయన మా అమ్మగారు ఇది చేసినట్టు. అచ్చా. ఊరు ఉండే ఒక ఆయన ఉమ్. గౌడు